నిన్నటి దినం మా ప్రచారానికి ఒకరోజు బ్రేక్ వచ్చింది. వరుసగా ప్రచారానికి బ్రేక్ వచ్చేదానికి కారణం ఏంటంటే నాకు విజయవాడలో నా మీద ఒక కేసు ఉండడం చేత కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీ ఆస్తిని వరదరాజరెడ్డి గారు కూలదోసినారు. పాత బస్టాండ్లో ప్రజలు కూర్చుండే బస్సు కోసం వెయిట్ చేసే షెల్టర్స్ ఏవైతే ఉన్నాయో రూములు వరదరాజరెడ్డి గారు పడగొట్టేసినారు. మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టాలా, కొత్తవి కట్టాలా. నేను యాన్నో రోడ్డు వేసినా అని చెప్పి నిన్న మాట్లాడుతున్నాడు చూడి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ భూమిలో నువ్వు కచ్చా రోడ్డును గ్రావెల్ దొల్లామంటున్నాడు. మరి ప్రభుత్వ భూమిలో నేను ప్రజల కోసం రోడ్డు వేస్తే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పాత బస్టాండ్ను మున్సిపాలిటీ వారు చేయాల్సిన పనిని వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళు చేయకుండా, వాళ్ళ ఎగ్జిక్యూషన్ లేకుండా, అది కూడా పట్ట పగులు కాకుండా తెల్లారుదాన 3 గంటలకు 4 గంటలకు వచ్చి మిషన్లు పెట్టి అవన్నీ పడగొట్టేశారు. అక్కడ చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, టీ బంకుల వాళ్ళు, అరటిపళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళ బంకులు అవన్నీ ఉంటే తీసి రోడ్డు మీద ఇసిరిసిరేసినారు. అప్పుడు మీడియా మీరే ఉండారు, మీరే తీసినారు, పేపర్లోకి వచ్చినాయి. దానికి నేను వచ్చిన అక్కడికి నేను వచ్చి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీకి సంబంధం లేకుండా మున్సిపాలిటీ ఆస్తిని ధ్వంసం చేసే అధికారం మీకు ఎవరిచ్చినారు? నువ్వు దాన్ని సృష్టించలే. నువ్వు రోడ్డన్న వేసింటే ఆడన్న ప్రభుత్వం ప్రజల కంటే మేలు. నువ్వు విధ్వంసం చేసినావు, నువ్వు పడగొట్టేసినావు. బీదోల బంకులు వింకులను సెల్లాసేరు చేసినారు దుర్మార్గంగా. దాన్ని మేము ఆ పేదవాళ్ళకు అనుకూలంగా మేము వచ్చి ఇంత అన్యాయం చేస్తారా మీరు, ఈ బీదోల బ్రతుకులను బజారుకి ఈడుస్తారా అని చెప్పి ఆ పాత బస్టాండ్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకు, చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ పక్షాన మేము నిలబడితే ఆశ్చర్యం ఏం తెలుసునా, పడగొట్టిన వరదాడి మీద కేసు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో. పడగొట్టిన వరదరాజరెడ్డి మీద కేసు లేదు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాత బస్టాండ్ను కూల్చివేసిన వరద పైన కేసు లేదు. పేదవారి జీవితాలు రోడ్డు మీదకి వచ్చే వాళ్ళ పక్షాన నిలబడినందుకు నా మీద 25 మంది నా వాళ్ళ మీద కేసు పెట్టినారు. ఇది కేసు మా మీద. కూలదోషినోడు, ధ్వంసం చేసినోడు మాత్రం రారాజు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదల పక్షాన్ని నిలబడిన రాచమ్మలు అనునీయులు మాత్రం కేసులు ముద్దాయం చేసి విజయవాడ కోర్టుకు కేసుకు నిన్న పోవాల్సి వచ్చింది. విచారణ ప్రారంభమైంది ఆ కేసు సంబంధించి. మేము మా పాలన వచ్చిన తర్వాత ఒక్క తప్పుడు కేసు చూపించండి ప్రొద్దుటూరులో. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక్క తప్పుడు కేసు. ప్రవీణ్ మీద కేసులు ఉన్నాయంటే నువ్వు చేసినావు కాబట్టి కేసులు పెట్టినారు. ముక్తార్ మీద కేసు వచ్చిందే 5 ఏళ్లలో. సుధాకర్ రెడ్డి గారి మీద వచ్చిందా? వరదరారెడ్డి గారి మీద కేసు వచ్చిందా? కొండారెడ్డి గారి మీద కేసు వచ్చిందా? సురేష్ నాయుడు మీద కేసు వచ్చిందా? చెప్పమను. ఒక్కరి మీద కేసు లేదు. పారదర్శకమైనటువంటి మా అధికారము మంచికి ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి మీ మీద కేసులు లేవు. తప్పుడు కేసులు ఎప్పుడు మేము పెట్టాం. ఎవరైనా నేరం చేస్తేనే కేసులో ముద్దాయిలవుతారు.